సింపుల్గా ఈజీగా మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో మనం అయితే ఈ వీడియోలో చూద్దాం పదండి. మనం ఫస్ట్ అయితే గ్యాస్ మీద కడాయి పెట్టి మిల్ మేకర్ని ఫ్రై అయితే చేసుకుందాం. మిల్ మేకర్ని అయితే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, మిల్ మేకర్ అయితే మంచిగా ఫ్రై అయింది. ఇందులో అయితే మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. మనం మంచిగా వేడయ్యాక పక్కన పెట్టుకొని మిల్ మేకర్ని బాగా పిండి అయితే మనం ఒక బౌల్లో వేసుకుందాం. నేనైతే మిల్ మేకర్ని బాగా పిండి పక్కన పెట్టుకున్నాను. గ్యాస్ మీద ప్యాన్ అయితే పెట్టుకుందాం. ప్యాన్ అయితే బాగా వేడయ్యాక మనం ప్యాన్లో కూరకు సరిపడే ఆయిల్ అయితే వేసుకుందాం. ఒక చెంచా జీలకర్ర అయితే వేసుకుందాం. అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. ఉల్లిగడ్డ వేసుకుందాం. కొద్దిగా అల్లం వేసుకుందాం. ఒక చెంచా పసుపు వేసుకుందాం. బాగా కలుపుకుందాం. చూశారు కదా, మంచిగా బాగా కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకుందాం. టమాటాలో కూరకు సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం. కారం పొడి అయితే వేసుకుందాం. ఒకసారి అయితే బాగా కలుపుకుందాం. మంచిగా బాగా కలుపుకున్న తర్వాత మనమైతే ఒకసారి మూత పెట్టుకుందాం. 5 minutes. ఒకసారి మూత తీసి చూద్దాం. చూశారు కదా ఎలా మంచిగా ఉడికాయో. మంచిగా కలుపుకుందాం. ఒక్కసారి కొద్దిగా అయితే మసాలా వేసుకుందాం. మంచిగా కలుపుకుందాం. మనం మిల్ మేకర్ వేసుకుందాం. ఒక్కసారి కలుపుకుందాం. చూశారు కదా, మంచిగా మిల్ మేకర్ అయితే ఉడికాయి. అందులో మనం కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. మూత అయితే పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు అయ్యాక కూర అయితే రెడీ అవుతుంది. చూశారు కదా, కూర అయితే రెడీ అయింది. నేనైతే ఒకసారి అన్నంలో వేసుకొని తిని చూస్తాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా రుచికరమైన మిల్ మేకర్ కర్రీ సింపుల్గా ఈజీగా ఉంటుంది. నేనైతే తిని చెప్తాను. సూపర్గా ఉంది మిల్ మేకర్ కర్రీ. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి.